ఇంటా బయట మాత్రమే కాదు, సగటు మనిషి జీవితంలో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దూసుకొచ్చిన వైనం తెలిసిందే. అన్ని అంశాల్లోనూ ఏఐ వినియోగం అంతకంతకు పెరుగుతోంది. పని ప్రదేశాల్లో అయితే ఏఐ వినియోగం ఇప్పుడు ఎక్కువ అయింది. ప్రతి విషయానికి ఏఐ మీద ఆధారపడుతున్నారు. దీనికి తగ్గట్లే ఆఫీసులో రోజువారీ చేసే పనుల్ని మరింత సులువుగా చేసేందుకు అందుబాటులోకి పలు ఏఐ టూల్స్ రావటంతో పాటు ఆఫీసుల్లో కూడా పని తగ్గింది. ఇదే విషయాన్ని తాజాగా నిర్వహించిన సర్వేలో ఇంటర్నేషనల్ వర్క్ ప్లేస్ గ్రూపు పేర్కొంది. అంతేకాదు, ఈ సర్వే సందర్భంగా ఏఐ పుణ్యమా అని ఆఫీసుల్లో పని దాదాపు గంట వరకు ఆదా అవుతుందన్న విషయాన్ని వెల్లడించింది. ఏఐని అందిపుచ్చుకొని వేగంగా పనులు చేసే విషయంలో జెన్ జెడ్ వాళ్లు దూసుకెళ్తున్నట్లుగా రిపోర్టు వెల్లడించింది. 1997-2012 మధ్య జన్మించిన వారిని జెన్ జెడ్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, బ్రిటన్ లోని 2000 మంది ఉద్యోగులపై ఈ సర్వేని నిర్వహించారు. ఏఐ కారణంగా తాము చాలా ప్రయోజనం పొందుతున్నట్లుగా సర్వేలో పాల్గొన్న వారిలో 86% మంది పేర్కొనటం గమనార్హం. అంతేకాదు, తమ పదోన్నతుల్లో ఏఐ కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని 76% మంది పేర్కొన్నారు. జెన్ జెడ్ లో 87% మంది ప్రమోషన్లకు ఏఐ కారణంగా పేర్కొన్నారు. అందివచ్చిన ఏఐని వినియోగిస్తున్న జెన్లు మరో పని కూడా చేస్తున్నారు. పాత తరం వారికి ఏఐను ఎలా వినియోగించుకోవాలన్న విషయాన్ని నేర్పటంలోనూ కీలకంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఈ సర్వే గుర్తించింది. మీటింగ్స్ కు ప్రిపేర్ కావడం, ఈమెయిల్స్, ఫైళ్ల నిర్వహణ, ఇలా రోజువారీ పనుల్ని సైతం ఏఐ సాయంతో మరింత సులువుగా పూర్తి చేసే పనిలో జెన్లు ఉన్నారు. ఏఐ కారణంగా వీరి పనిలో రోజుకు 55 నిమిషాలు ఆదా అవుతున్నట్లుగా గుర్తించారు. ఏఐ టూల్స్ కారణంగా ఒకసారి చేసిన పనుల్ని మళ్లీ చేయాల్సిన అవసరం లేకుండా పోతుందని, కొత్త అంశాలపై ఫోకస్ పెట్టేందుకు సాయం చేస్తున్నట్లుగా సర్వే వెల్లడించింది. ఏఐ హవా నేపథ్యంలో దానిపై ఇట్టే పట్టు సాధిస్తున్న జెన్లు కంపెనీలకు ఆయుధాలుగా మారుతున్నారు. వారి సాయంతో ఏఐను మరింతగా అందిపుచ్చుకోవటమే కాదు, సీనియర్లు కూడా సిద్ధం చేయటం ద్వారా పాత తరం, కొత్త తరం కలిసి అధిక ఉత్పత్తిని పెంచడంలో సాయం చేస్తున్నట్లుగా సర్వేలో పాల్గొన్న వారిలో 82% మంది పేర్కొనటం గమనార్హం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.